రాధాకృష్ణ గారు ఒక ఎడిటోరియల్ కాలం రాశారు. జగన్కి ఇదివరకు వీళ్ళు కొన్ని జబ్బులు అంటగట్టారు, లేదా అతనేదో దేవుడితో మాట్లాడుకుంటాడు అంటే ఒక దుష్ప్రచారం చేయడం చాలా సులభం. అలాంటిదే ఇప్పుడు ఏంటంటే నార్సిసిస్టిక్ మెంటాలిటీ. తుఫాను గురించి అందరూ సహాయక చర్యలు తీసుకుంటుంటే అద్భుతం అని చెప్పి పొగుడుతుంటే జగన్ అది తట్టుకోలేకపోయాడు అన్నటువంటిది. అసలు ఆ జబ్బు ముదిరిపోయి పాకానబడింది రాధాకృష్ణకే కదా. ఎందుకంటే జగన్ హయాంలో ఏమి చేసినా దాంట్లో దుర్మార్గంగా చిత్రీకరించినోడెవడు ఇదే రాధాకృష్ణే కదా. దాంతోపాటు కరోనా లాంటిది 2 సంవత్సరాల పాటు వేధించి వెంటాడినటువంటి సందర్భంలో, ప్రపంచమంతా బిత్తరపోయిన సందర్భంలో సేఫ్గా ఉన్నాం అన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్లోనే కదా. కానీ దాంట్లో ఎవరో కావాలని చెప్పి రాజకీయ ఉద్దేశంతో చేసినటువంటి ఒకళ్ళిద్దరు వ్యాఖ్యలు బేస్ చేసుకుని రచ్చరచ్చ చేసినటువంటి నార్సిసిస్టిక్ డిజార్డర్ ఎవరికి ఉంది? నిరంతరం జగన్ని చూస్తే యూనో తాగినా కూడా తగ్గనంతటి కడుపుమంట ఎవరికి ఉంది? జగన్ బ్రతకకూడదని కోరుకునేటటువంటి మూర్ఖత్వం లేకపోతే అట్లాంటి మనస్తత్వం ఎవరికి ఉంది? రాధాకృష్ణకి కాకుండా ఇంకెవరికైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారి బాక్ కోసం ప్రపంచం మొత్తం బూడిదైపోయినా పర్లేదు, ఈవెన్ ఆపరేషన్ అప్పట్లో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేసినా కూడా ఏమీ చేయలేదని చెప్పి ఎడిటోరియల్ కాలం రాసినటువంటి దరిద్రపు జబ్బు ఎవరికి ఉంది? మోడీని దుర్మార్గంగా చిత్రీకరించినటువంటి దరిద్రపు జబ్బు ఎవరికి ఉంది? ఇవాళ మళ్ళీ మోడీ చంద్రబాబు కలవగానే మోడీ అద్భుతమని పొగుడుతున్నటువంటి జబ్బు ఎవరికి ఉంది? తన డిజార్డర్ని ఎదుటి వాళ్ళకి అంటగట్టేటటువంటి డిజార్డర్ ఎవరికి ఉంది? నీచాతి నీచంగా జర్నలిజాన్ని దిగజార్చిన ఘనత ఎవరికి ఉంది? ఆ వ్యక్తి నీతులు చెప్తున్నాడు.